హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ రోజు ఆ తర్వాత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ గోపి రవిబాబులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. ఎవరైనా వివాదాలకు, ఘర్షణలకు రోడ్లపై సంబరాలు జరుపుకున్నా, గుంపులుగా వీధుల్లో సంచరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అలాగే యువత గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లంకమ్మ మాన్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నివాసాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దేవుని చెరువు ఏరియాలో కార్డన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేవుని చెరువు కొద్ది సమస్యాత్మకమైనటువంటి ప్రదేశంగా మేము గుర్తించడం జరిగింది. ఇంకా ఎలక్షన్ కూడా అమల్లోనే ఉంది, కౌంటింగ్ జరగలేదు. అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది, సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్లో కౌంటింగ్ టైంకి కానీ లేదా దాని తర్వాత ప్రాసెస్లో కానీ ఏవైనా సంఘటనలు జరగవచ్చు అనేటువంటి రిపోర్ట్స్ ఉన్నందున ఈరోజు ఉదయాన్నే మా సిబ్బంది అందరితో పాటు ప్రతి ఇంటి వద్ద కూడా మేము వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో మాకు చాలా వెహికల్స్ ఇలాగా ఈ వెహికల్స్ కూడా దాంట్లో చెక్ చేసాం. రికార్డ్ ల్యాండ్ వెహికల్స్ కానీ దాంట్లో దొంగ వెహికల్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు వెరిఫై చేసుకుంటాం. సుమారు ఒక 200 వెహికల్స్ వరకు కూడా మేము తీసుకుని వచ్చి ఒక గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అటు మైలవరంలోనూ పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఏసీపీ మురళీమోహన్, సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో తారకరామనగర్ ఏరియాలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అవనిగడ్డ సబ్ డివిజన్లోని అవనిగడ్డ సర్కిల్లో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో కార్డినల్ చెక్ చేయడం జరిగింది. దీనికి మా సబ్ డివిజన్లోని 2 సీఏలు ప్లస్ మా ఎస్ఐలందరూ ప్లస్ మా యొక్క పోలీస్ సిబ్బంది అంతా కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ కార్డినల్ చెక్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీని ఉద్దేశం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజున మన లంకమాన్యంలో కార్డినల్ చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్కి రికార్డులు లేకపోతే ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క రికార్డ్స్ అన్నీ వెరిఫై జరిగింది. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవడం, వాళ్ళ యొక్క ఇక్కడ ఎందుకు స్టే చేశారనేది దాని గురించి కూడా పూర్తిగా విచారించడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్షన్ తర్వాత ఈ ఏదైతే కౌంటింగ్కి మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క కార్డినల్ చెక్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక నందిగామ శివారు డీవీఆర్ కాలనీలో విజయవాడ సిపి ఆదేశాల మేరకు ఏసీపీ రవికిరణ్ కార్డన్ సర్చ్ నిర్వహించారు. 500 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు లేని 27 బైకులు, 22 ఆటోలు సీజ్ చేశారు. 72 మంది అనుమానితుల్ని ఐరిస్ పరీక్ష చేసి 6 నిందితుల్ని గుర్తించారు. సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు తమకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఏసీపీ రవికిరణ్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ we have conducted a cordon and search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేసాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో
మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్, ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏమి పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం. విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా అయితే ఏపీలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత జరిగిన అల్లర్ని కూడా దృష్టిలో పెట్టుకొని, కౌంటింగ్ రోజు ఆ తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే ఇప్పటికే అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. అలాగే కార్డన్ సెర్చ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే ఈ పోలింగ్ తేదీన జరిగినటువంటి ఏదైతే అల్లర్లు ఉన్నాయో, అల్లర్ల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే సంబంధించి ఇటు డీజీపీ కానీ సిఎస్ కానీ పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా ఎన్నికల సంఘం ప్రధానంగా దీని మీద సీరియస్గా ఉండడం, సిట్ విచారణగా కొనసాగించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో అటు ఇచ్చేటువంటి ఏదైతే నివేదికల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగాలంటే కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ని అలాట్ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా అంటే కౌంటింగ్ తేదీన కొన్ని జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి అవసర పరిస్థితులు ఉన్నాయని చెప్పిన ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినట్టు కూడా తెలిసింది. ప్రశాంతమైనటువంటి కోనసీమ ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరో పక్క నుంచి కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ ఉండటమే కాకుండా దాదాపు 400 మీటర్ల దూరంలో పాటు రెడ్ జోన్ గా కూడా ఇప్పటికే ప్రాంతాలన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద ఇప్పటికే పోలీసు వర్గాలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ నుంచి మొత్తం పూర్తి స్థాయిలో రెడ్ జోన్ గా ఉంటుంది. అయితే కలెక్టర్ అనుమతితో పాటు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిన ఏజెంట్లు కలెక్టర్ ఇచ్చినటువంటి పాసులు ఏవైతున్నాయో వాటితో మాత్రమే అక్కడ వరకు రావడానికి కూడా అనుమతి ఉంటుంది. మిగతా ఎవరికి కూడా పరిసర ప్రాంతాల్లో కూడా రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే ప్రాంతాల్లో ఏదైతే 144 సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి 144 సెక్షన్ కి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అయితే ఏ జ్యుడిషియల్ సెక్షన్ లో ఆ జ్యుడిషియల్ సెక్షన్ లో డిఎస్పీలు, డిఎస్పీలు అదేవిధంగా ఏసీపీలు కూడా ఈ సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్డన్ చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుమానంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతాలను కూడా జల్లెడ పెడుతున్నారు. సోదాలు నిర్వహించడమే కాకుండా అక్కడ ఐఆర్ఎస్ ద్వారా కూడా వాళ్ళని ఐడెంటిటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు పరిశీలిస్తున్నారు. ఆధార్ కార్డులు కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ కావచ్చు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు వాడుతున్నటువంటి బైకులు ఏవైతే ఉన్నాయో ఆ బైకుల్లో కూడా వాళ్ళు బైకుకు సంబంధించిన డాక్యుమెంట్స్ వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అలా కొన్ని ప్రాంతాల్లో సరైనటువంటి ఆధారాలు లేనటువంటి వ్యక్తిని ఐఆర్ఎస్ ద్వారా కొంతమందిని ఐడెంటిటీ చేసి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే డాక్యుమెంట్స్ సరైనటువంటి బైక్ డాక్యుమెంట్స్ లేకుండా బైక్ని వాడుతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు అలర్ట్ అవడమే కాకుండా ఇటు ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఎప్పటికప్పుడే అప్రమత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్ కంటిన్యూ అవుతున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే పర్టికులర్ గా మనం చూడాలంటే కనుక ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున రెడ్ జోన్లుగా ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కిరణమై, అయితే శ్రీనివాస్, ఇప్పటికే రౌడీ షీటర్స్ పై కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే అనుమానంగా ఎవరైనా కనిపించినా కూడా ప్రజలకి అప్రమత్తం అయ్యి మాకు ఇన్ఫార్మ్ చేయాలని కూడా పోలీసులు తెలియజేసినట్టు తెలుస్తుంది. అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని బైండ్ ఓవర్ చేయడమే కాకుండా కొంతమందిని రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో క్రితం చాలా కేసుల్లో ఉండి రౌడీ షీటర్గా ఉన్న వాళ్ళు లేదంటే కనుక ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది సమస్యలుగా మారుతారు వీళ్ళు అనుకున్నటువంటి అంటే అరాచక శక్తులుగా మారుతారనుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టణం నుంచి కూడా కొంతమందిని గతంలోనే నగర బహిష్కరణలు చేసినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా బైండ్ ఓవర్ చేయడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో వచ్చి అటెండెన్స్ వేయించుకునే విధంగా కూడా వాళ్ళని చర్యలు చేపట్టడం జరిగింది. మరో పక్క నుంచి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనో వాళ్ళని కూడా
ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే కౌంటింగ్ రోజున ఏదైనా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే కనుక ఆల్రెడీ నేరాలు చేసినటువంటి రౌడీ షీటర్ ఉన్నారు కావచ్చు, వీళ్ళ మీద ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అటువంటి వ్యక్తులు ఎవరన్నా కనుక ఇటు మీడియా దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ వస్తే కనుక వాళ్ళ మీద వెంటనే పోలీసుకి, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రతి పోలీస్ అధికారి కూడా అందుబాటులో ఉంటారని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఇస్తున్నటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా పోలీసులు పకడ్బందీగా అమలు చేసేందుకు సిస్టమేటిక్ గా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున, అంటే పోలింగ్ తేదీన జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, పోలింగ్ తేదీ తర్వాత జరిగిన అల్లర్లు కావచ్చు, కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ రోజున జరిగేటువంటి అల్లర్లని కూడా కట్టుదిట్టం చేసేందుకు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలను చేపడుతూ ముందుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శ్రీనివాస్, మరోవైపు పోలింగ్ రోజున జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి అటు వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇటు టీడీపీ కూటమి పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయి ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పోలింగ్ తేదీన అరాచకాలు సృష్టించారో, విధ్వంసానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పటికే దాదాపుగా 33, అంటే నిన్న మనం చూసినట్లే కనుక సిట్ ఇచ్చినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 33 కేసులు, అందులో 33 కేసుల వరకు ఐడెంటిటీ జరిగింది. ఇవన్నీ కూడా అంటే పరస్పర దాడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రెచ్చగొట్టుకునేటువంటి విధానాల్లో జరిగినటువంటి వాళ్ళు కావచ్చు. అంటే అక్కడ వాతావరణాన్ని వేడెక్కించడం గల కారణాలు, అక్కడ వేడెక్కిన వాతావరణాన్ని అక్కడ గొడవలకు దిగిన కారణాలు, రక్తపాతం సృష్టించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా అంటే అల్లర్లలో పాలు పంచుకున్నటువంటి టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల మీద కూడా పోలీసులు ప్రధాన నాయకుల మీద కూడా కేసులు కట్టారు. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు. అదేవిధంగా వాళ్ళని అనుసరించినటువంటి నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళ అనుచరులు వాళ్ళ మీద కూడా కేసులు కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని కౌంటింగ్ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకుంటారా, లేదు అంటే కనుక ఈలోపు వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు బెయిల్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే ఏదైతే వీళ్ళందరూ అల్లర్లలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా మంది కూడా అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అజ్ఞాతంలో కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు ఎవరూ కూడా బయటకు రాకుండా కౌంటింగ్ తేదీన కంపల్సరీ కూడా అభ్యర్థి, ఆ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కంపల్సరీ కూడా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద అప్పటి వరకు కూడా చర్యలకు ఉపక్రమించకుండా తర్వాత చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే విధ్వంస సంఘటనలు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి చోట్ల పూర్తి స్థాయిలో అధిక భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ వ్యక్తుల నుంచి మరలా అలా అంశాలు రిపీట్ కాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపట్టడం కూడా జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ రోజు ఆ తర్వాత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యి కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? అయితే కిరణ్మయి, ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చెలరేగినటువంటి అల్లర్లు, ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా కార్డన్ సెర్చ్ కార్యక్రమాలని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే ఆయా ప్రాంతాల్లో తిరిగేటటువంటి బృందాలంతా క్షుణ్ణంగా ఇంటింటిని తనిఖీలు చేస్తూ ఎవరైతే రౌడీ షీటర్లు ఎక్కువగా ఉంటారో, అదేవిధంగా ఎక్కడైతే ఘర్షణలు తలెత్తే వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో పాటు భారీ ఎత్తున వెళ్లి తనిఖీలు చేపట్టి ఎక్కడికక్కడ కూడా అవగాహన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంతో పాటు సులూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయా డిఎస్పీల ఆధ్వర్యంలో కూడా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు చేపడుతూ అక్కడ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అల్లర్లకి పాల్పడే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ కార్యాచరణ అయితే చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా అల్లర్లకు పాల్పడినా, ఘర్షణ వాతావరణానికి పాల్పడినా కూడా కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి ఒక హెచ్చరికలు అయితే పోలీసులు జారీ చేశారు. రేపు నెల 4వ తేదీన జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాల సమీపంలో కూడా ఎలాంటి అల్లర్లు చెలరేయకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా
పోలీసు యంత్రాంగం చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా అందినటువంటి సమాచారం మేరకు అంటే 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు చోటు చేసుకునేటటువంటి ఘర్షణ వాతావరణాలు అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చెప్పి ఇటు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ముఖ్యంగా గొడవలు ఎక్కడైతే జరుగుతాయనుకుంటున్నారో ఆయా ప్రాంతాల్లో మాత్రమే కార్డన్ సర్చ్ ను గట్టిగా కూడా అమలు చేస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలతో పాటు అదేవిధంగా డిఎస్పీల ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీద్ ఆధ్వర్యంలో డిఎస్పీలు కూడా ఒక సమావేశాన్ని అయితే మత్స్యకార కుటుంబాలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించి ఘర్షణలు అదేవిధంగా అల్లర్లు చెలరేకుండా ప్రత్యేక చర్యలు అయితే పోలీసులు తీసుకుంటున్నారు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.